హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు జూలియస్ సీజర్ యాక్ట్ 1 సీన్ 3 మనం తెలుగులో తెలుసుకుందాం. థండర్ అండ్ లైట్నింగ్, మరి అక్కడ ఉరుములు మెరుపులు అనేటువంటి వస్తూ ఉన్నాయి అనమాట. అంట క్యాస్కా అండ్ సిజరో, అక్కడ క్యాస్కా అట్లాగే సిజరో వాళ్ళిద్దరు కూడా వచ్చారు. సిజరో గుడ్ ఈవెన్ అంటే గుడ్ ఈవినింగ్ అని చెప్తూ ఉన్నాడు అనమాట, అంటే శుభ సాయంత్రం అని అర్థం అనమాట. క్యాస్కా బ్రాడ్ యూ సీజర్ హోమ్, సీజర్ నువ్వు ఇంటికి తీసుకొచ్చావా? వై ఆర్ యూ బ్రెత్లెస్, ఎందుకు నువ్వు అట్లా ఉన్నావు, ఊపిరి కూడా తీసుకునేటువంటి స్థితిలో ఉన్నట్టుగా ఉన్నావు, ఎందుకు అంత భయపడుతున్నావు? అండ్ వై స్టేర్ యూ సో, ఎందుకు నువ్వు అట్లా చూస్తూ ఉన్నావు భయపడుతూ? క్యాస్కా ఆర్ నాట్ యూ మూవ్డ్, ఏంటి నీకేం భయం వేయట్లేదా? వెన్ ఆల్ ద స్వే ఆఫ్ ఎర్త్ షేక్స్ లైక్ ఎ థింగ్ అన్ఫర్మ్, ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి అన్ని పరిస్థితులు కూడా చాలా ఘోరంగా మారిపోతూ ఉన్నప్పుడు, మరి అక్కడ భూమి మీద ఉన్నటువంటి ప్రతిదీ కూడా కదిలిపోతూ ఉన్నట్టుగా మీకు అనిపించట్లేదా? నువ్వు అదంతా కూడా చూసినప్పుడు నీకు భయం వేయట్లేదా అని చెప్పి క్యాస్కా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట సిజరోతో. ఓ సిజరో, ఐ హావ్ సీన్ టెంపెస్ట్ వెన్ ద స్కోల్డింగ్ విండ్స్ హ్యావ్ రైవ్డ్ ద నాటీ ఓక్స్. ఓకే, ఇంకా ఏం చెప్తూ ఉన్నాడు అంటే తుఫాన్ అనేటువంటిది వస్తూ ఉందన్నమాట. ఆ తుఫాన్లో వచ్చేటువంటి భయంకరమైనటువంటి గాలులు ఉన్నాయి అనమాట. సో ఆ గాలులు ఏం చేస్తూ ఉన్నాయి అంటే స్ప్లిట్ ద నాటీ ఓక్స్. ఈ యొక్క ఓక్స్ అంటే ఏంటంటే దేవదారు వృక్షాలు అనమాట. అవి చాలా పెద్దగా ఎత్తుగా నిటారుగా పెరుగుతూ ఉంటాయి. సో వాటిల్ని సైతం కదిలించేటువంటి విధంగా గట్టిగా చాలా బలమైనటువంటి గాలులు వస్తూ ఉన్నాయి. అండ్ ఐ హావ్ సీన్ ది అంబిషియస్ ఓషన్ స్వెల్, అట్లాగే మరి సముద్రం అనేటువంటిది కూడా చాలా తన యొక్క సరిహద్దుల్ని దాటి బయటకు వచ్చేస్తూ ఉంది. అండ్ రేగ్ చాలా కోపంగా ఉంది. అండ్ ఫోమ్ నురగ అనేటువంటిది, అండ్ టు బి ఎగ్జాల్టెడ్ విత్ ద థ్రెటనింగ్ క్లౌడ్స్, అట్లాగే ఏంటి అంటే అది చాలా ఎత్తుగా వెళ్ళిపోయి పైన ఉన్నటువంటి మేఘాలని తాకాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సముద్రంలో ఉన్నటువంటి అలలన్నీ కూడా అంత పైకి ఎగసి పడుతూ ఉన్నాయి అనమాట. బట్ నెవర్ టిల్ టు నైట్, నెవర్ టిల్ నవ్, ఇప్పటి వరకు జరగలేదు రాత్రి నుండి, లేదంటే ఇప్పటి వరకు. డిడ్ ఐ గో త్రూ ఏ టెంపెస్ట్ డ్రాపింగ్ ఫైర్, అట్లాగే ఇంకా నేను ఏం చూశాను అంటే ఈ యొక్క తుఫాను అనేటువంటిది వస్తూ ఉన్నప్పుడు, ఈ యొక్క వర్షం అనేటువంటిది వస్తూ ఉన్నప్పుడు, ఈ గాలి తుఫాన్లో మరి అగ్ని అనేటువంటిది వర్షంలా కురుస్తూ ఉందన్నమాట. సో అగ్ని అనేటువంటిది వర్షంలా కురుస్తూ పడుతూ ఉంది. ఎయిదర్ దేర్ ఈస్ అ సివిల్ స్ట్రైఫ్ ఇన్ హెవెన్ బిట్వీన్ ద గాడ్స్, నాకు తెలిసి మరి యొక్క ఆకాశంలో లేదు అంటే పరలోకంలో ఏదో యుద్ధం జరుగుతూ ఉంది, పరలోకంలో ఉన్నటువంటి దేవుళ్ళకి యుద్ధం జరుగుతూ ఉందేమో. ఆర్ ఎల్స్ ద వరల్డ్, లేదంటే భూమి మీద ఉన్నటువంటి వారికి ఏదైనా యుద్ధం జరుగుతుంది ఏమో. టూ సాసీ విత్ ద గాడ్స్, వాళ్ళకి ఏమైందో మరి. ఇన్సెన్సెస్ దెమ్ టు సెండ్ డిస్ట్రక్షన్, అందుకని వాళ్ళకి జరిగినటువంటి గొడవలను బట్టి భూమి మీదకి యొక్క భీతికరమైనటువంటి అంతా చల్లా చెదరుగా అయిపోయేటువంటి వాతావరణాన్ని కిందకి వారు పంపిస్తూ ఉన్నారేమో ఆ యొక్క దేవుళ్ళు దేవతలు. సిజరో, వై సా యూ ఎనీథింగ్ మోర్ వండర్ఫుల్, ఎందుకు అలా చెప్తూ ఉన్నావు, నువ్వు ఏదన్నా బాగా ఆశ్చర్యకరమైనటువంటిది చూసావా ఏంటి అని చెప్పి సిజరో క్యాస్కాని అడిగాడు. ఏ కామన్ స్లేవ్, ఇగో నేను చూశాను, ఒక సామాన్యమైనటువంటి దాసుడు. యూ నో హిమ్ వెల్ బై సైట్, నువ్వు కూడా అతను చూస్తే ఖచ్చితంగా గుర్తుపడతావు. హెల్డ్ అప్ హిజ్ లెఫ్ట్ హ్యాండ్, అతను ఏం చేశాడంటే తన యొక్క ఎడం చేతిని పట్టుకున్నాడు. విచ్ డిడ్ ఫ్లేమ్ అండ్ బర్న్ లైక్ 20 టార్చెస్ జాయింట్, అది ఎలా ఉంది అంటే ఒక 20 టార్చ్ లైట్లు అన్నీ కూడా కలిపేసి పెడితే ఎంత మంట అయితే వస్తుందో అంత మంటలో కలిసి ఉన్నట్టుగా ఆ యొక్క చెయ్యి అనేటువంటిది కనిపిస్తుంది. అండ్ ఎట్ హీస్ హ్యాండ్ నాట్ సెన్సిబుల్ ఆఫ్ ఫైర్, అంత మంటలో తన యొక్క ఎడం చేతిని పెట్టినా సరే అతని యొక్క చేయికి ఏమాత్రం కూడా మంట అనేటువంటిది తాకట్లేదు అనమాట. తనకి ఏం కూడా కాలుతున్నట్టు కానీ నొప్పి వస్తున్నట్టుగా కానీ ఏమీ లేదు. రిమైన్ అన్స్కాచ్డ్, చాలా సామాన్యంగా మామూలుగా చెయ్యి ఎలా ఉంటుందో అలాగే ఉంది మంటలో పెట్టినప్పటికీ సరే. బిసైడ్స్ ఐ హ్యావ్ నాట్ సిన్స్ పుట్ అప్ మై సార్డ్, అట్లాగే నేనేం చేశాను అంటే అగేన్స్ట్ ద క్యాపిటల్ ఐ మెట్ ఏ లయన్. ఓకే, సో నేను క్యాపిటల్ గుండా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు నాకు ఒక సింహం కనిపించింది. ఆ సింహాన్ని చూడగానే నా యొక్క వరలో ఉన్నటువంటి కత్తిని నేను తీశాను, దానితో యుద్ధం అంటే అది నన్ను చంపిద్దేమో అనేటువంటి భయంతో. హూ గ్లేడ్ అపాన్ మీ, నా వైపు చాలా కోపంగా చూసింది ఆ యొక్క సింహం. అండ్ వెంట్ సర్లీ బై వితౌట్ అనాయింగ్ మీ, ఏమి చేయకుండా ప్రశాంతంగా తన యొక్క దారి గుండా తను వెళ్ళిపోయింది, నాకు ఎలాంటి హాని కూడా చేయలేదు. అండ్ దేర్ వర్ డ్రాన్ అప్ ఆన్ ఏ హీప్ ఏ 100 ఘాస్ట్లీ ఉమెన్. ఓకే, సో తర్వాత నేను ఏం చేశాను అంటే మరి చాలామంది కూర్చొని ఉన్నాడు అక్కడ, చాలా వందల మంది స్త్రీలు అనేటువంటి వారు ఉన్నారు. వాళ్ళు చాలా భయంకరంగా భయపడ్డారనమాట, ఏదో భయానకమైనటువంటి చూశారు. ట్రాన్స్ఫార్మ్డ్ విత్ ద ఫియర్, వాళ్ళకి భయం వేసిపోయింది అనమాట. హూ స్వోర్డ్ దే సా మెన్, వాళ్ళు చెప్తూ ఉన్నారు, ప్రమాణం చేసి మరి చెప్తూ ఉన్నారు, వాళ్ళు పురుషుల్ని చూశారు. ఆల్ ఇన్ ఫైర్, వాళ్ళందరూ కూడా మంటల్లో ఉన్నారు. వాక్ అప్ అండ్ డౌన్ ద స్ట్రీట్స్, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే ఆ యొక్క వీధుల్లో మరి పైకి కిందకి తిరుగుతూ ఉన్నారు. ఈ యొక్క వాళ్ళు చూసినటువంటి విషయాన్ని
మరి ఇతనికి చెప్తూ ఉన్నారనమాట. యెస్టర్‌డే ద బర్డ్ ఆఫ్ నైట్ డిడ్ సిట్. అంటే ఆ యొక్క మంటల్లో పడి యొక్క మగవాళ్ళు నడుస్తూ ఉన్నారు. కిందకి పైకి నడుస్తూ ఉన్నారు. అంతా కూడా అగ్ని ఉంది. అయినా సరే వాళ్ళంతా మంటల్లో నడిచినా సరే వాళ్ళకేం కావట్లేదు. ఆ విషయాన్ని చూసినటువంటి ఈ స్త్రీలకి భయమేసింది. అందుకని వాళ్ళు అలాగే చూసినోళ్ళు చూసినట్టుగా బిగుసుకుపోయి ఉన్నారనమాట. సో వాళ్ళ యొక్క విషయాన్ని తనకి చెప్పారనమాట క్యాస్కాకి. తర్వాత వాక్ అప్ అండ్ డౌన్ ద స్ట్రీట్ అండ్ యెస్టర్‌డే ద బర్డ్ ఆఫ్ నైట్ డిడ్ సిట్. అట్లాగే రాత్రిపూట ఉండేటువంటి పక్షి గుడ్లగూబ అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి దానిగా భావిస్తారు. అది ధరిస్తేనే ఏదో జరిగిద్ది అని చెప్పి భయపడతారనమాట. ఈవెన్ ఎట్ నూన్ డే అదేం చేస్తా ఉంది, మధ్యాహ్నం వచ్చేసి అపాన్ ద మార్కెట్ ప్లేస్ అందరూ ఉండేటువంటి ఆ యొక్క సంత స్థలంలో హూటింగ్ అండ్ స్ట్రైకింగ్ అంటే అది అరుస్తూ ఉందన్నమాట. సో గట్టి గట్టిగా అరుస్తూ ఉంది. వెన్ దీస్ ప్రాడిజీస్ ఎక్స్ట్రాడినరీ ఈవెంట్స్, సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నప్పుడు, ఎప్పుడు కూడా జరిగినటువంటి విషయాలన్నీ కూడా జరుగుతూ ఉన్నప్పుడు, డూ సో కంజాయింట్లీ మీట్, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నప్పుడు, లెట్ నాట్ మెన్ సే దీస్ ఆర్ దేర్ రీజన్స్. అప్పుడు మనుషులు ఏమని చెప్తూ ఉంటారు, దే ఆర్ న్యాచురల్ ఫర్ ఐ బిలీవ్ దే ఆర్ పోర్టెంటస్ వార్నింగ్ థింగ్స్ అంటూ ద క్లైమేట్ దట్ దే పాయింట్ అపాన్. అంటే ఇటువంటి పరిస్థితి అనేటువంటిది జరుగుతూ ఉంది. దీస్ ఆర్ దేర్ రీజన్స్, దే ఆర్ న్యాచురల్ ఫర్ ఐ బిలీవ్ దే ఆర్ నాట్. ఓకే, వాళ్ళు ఏమంటున్నారంటే ఇదంతా కూడా సామాన్యంగా సహజంగా జరిగేటువంటిదే అని చెప్పి వారు ఒకవేళ అనుకుంటే, నేను మాత్రం అది అనుకోను. ఎందుకంటే మనకి ఏదో జరగబోతూ ఉంది, ఏదో అవబోతూ ఉంది అనేటువంటిది ప్రకృతి ద్వారా దేవుడు మనకు తెలియజేయబోతున్నాడు. ఏదో ఎప్పుడు జరగనటువంటి ఒక వింత అయినటువంటి కార్యము జరగబోతూ ఉంది అనేటువంటిది మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క స్థలంలో, ఈ యొక్క టెరిటరీలో, ఈ యొక్క ప్రకృతిలో జరిగే మార్పుల ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు అని చెప్పి క్యాస్కా చెప్పాడు.